జనకుడు అంటాడు, దిప్పుటిలో అంటే జ్ఞానయోగంలో, అంటే ఆత్మ అనాత్మ వివేకంలో, అంటే వేదాంతంలో, అంటే ఉపనిషత్తు బోధలో భగవంతుడు లేకుండా ఉండడు, భక్తి లేకుండా ఉండదు, ప్రార్థన లేకుండా ఉండదు. భగవంతుడు విశ్వరూప ఈశ్వరుడుగా ఉంటాడు. భక్తి విశ్వరూప దర్శనంగా ఉంటుంది. ప్రార్థన విశ్వశాంతి ప్రార్థనగా కొనసాగుతుంది. జ్ఞాని ఇష్టదేవతను కూడా వదిలిపెట్టడు, విశ్వరూప ఈశ్వరుడు అంటాడు. శ్రీకృష్ణుడే నా విశ్వరూప ఈశ్వరుడు అవుతాడు. తర్వాత విష్ణు సహస్రనామంలో కొన్ని ఉంటాయి శ్లోకాలు. భూమి ఆయన పాదాలు, ఆకాశం నాభి, చంద్ర సూర్యులు కళ్ళు, అగ్ని ముఖం, సముద్రాలు ఆయన నివాస స్థలం, దేవతలు, మనుష్యులు, జంతువులు, గంధర్వులు, దానవులు మొదలగు వారు ఆయనలో భాగాలు, అంతర్భాగాలు. ఇలా విశ్వరూప ఈశ్వర పూజ కొనసాగుతుంది. అయితే ఒకే ఒక తేడా ఉంది. ఏమిటది? అహంకారం మమకారం రూపంలో సకామ భక్తితో కూడిన ప్రార్థనలు ఉండనే ఉండవు. జ్ఞానికి భక్తి ఉంది. జ్ఞాని నాస్తికుడు కాదు. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయ అట్లా ప్రార్థనలు చేస్తాడు జ్ఞాని. అంటే అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలి, ఎవ్వరూ బాధపడకూడదు. భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగితే ఏమంటాడు జ్ఞాని? ఎక్కడ లేడు. నేనెవరిని? నేను సాక్షి చైతన్యం అనేటువంటి ఆత్మను. అష్టావకర గీత భగవద్గీతను ప్రశంసిస్తూ రాసిన సమగ్ర గ్రంథం. అష్టావకర గీత భగవద్గీతను ప్రశంసిస్తూ రాసినటువంటి సమగ్ర గ్రంథం. భగవద్గీతకు విరుద్ధంగా ఏమీ చెప్పదు. భగవద్గీతలో ఉన్న నిష్కామ భక్తి, ప్రశంస అష్టావకర గీతలో కూడా ఉంది. నాకు వెలితి లేదు, కొరత లేదు, అహం పూర్ణః. నాకు భగవంతుడు ఏమీ ఇవ్వవలసిన పని లేదు అంటుంది అష్టావకర గీత.